బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న బాంద్రాలోని ఆయన నివాసంలో ఆగంతకుడు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ప్రవేశించాడు. ఈ క్రమంలో సైఫ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్తో కలిసి 12వ అంతస్తులోని వారి బెడ్రూంలో ఉన్నారు. జనవరి 16న తెల్లవారుజామున 2:30 గంటల నుండి 2:40 గంటల మధ్య తన ఇంట్లో అలికిడి వినిపించింది. వెంటనే సూఫ్ 11వ అంతస్తుకు వచ్చాడు. పిల్లలు తైమూర్, జహ్లను సంరక్షకులుగా ఉన్న వారిపై అక్కడికి చేరుకున్న ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. అక్కడికి సైఫ్ రాగానే అతనిపై కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. ఆ తర్వాత తోపులాట జరిగిన తర్వాత ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సైఫ్ 7 ఏళ్ల కుమారుడు అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు 2 సర్జరీలు చేశారు. వెన్నుపాములో ఉన్న కత్తి ముక్కను తొలగించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా షరీఫుల్ ఇస్లాం షెహబాజ్ ను ముంబైలో అరెస్ట్ చేశారు. అతను చేసిన ఫోన్ పేతో కొనుగోలు చేసిన పరాటా, వాటర్ బాటిల్ ఆధారంగా అతన్ని గుర్తించారు. ముంబైలో కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల కోర్టు షరీఫుల్ ఇస్లాం షెహబాజ్ కి 5 రోజుల పాటు పోలీసు కస్టడీ ఆదేశించింది. ప్రస్తుతం బాంద్రా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే నిందితుడు చెప్పిన విషయాలకు, ఇంట్లో పని మనిషి కరీనా కపూర్ చెప్పిన విషయాలకు పొంతన లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఆగంతకుణ్ణి రూంలో బంధించినట్టు పని మనుషులు చెప్పారు. మళ్లీ అతను డోర్ తీసుకుని ఎలా పారిపోయాడు? అంతేకాకుండా కరీనా ఘటన రోజు రాత్రిపూట తన సోదరితో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంటికొచ్చారు. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు. అయినా కూడా 7 ఏళ్ల కొడుకునిచ్చి ఆసుపత్రికి ఎలా పంపిస్తారని కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా కరీనా ఘటన జరిగాక మధ్యాహ్నం వెళ్లటం, రాత్రిపూట పని మనిషితో మాట్లాడుతూ టైంపాస్ చేయటం అనుమానాస్పదంగా మారిందట. మరోవైపు ఒకవేళ ఆగంతకుడు పలుమార్లు కత్తిపోట్లు పొడిస్తే అతని శరీరంపై కూడా రక్తపు మరకలు ఉండాలి. కానీ అక్కడ కనిపించలేదు. మరోవైపు ఇది ఒకరు చేశారా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. బాంద్రా పోలీసులు పని మనిషి చెప్పటానికి, కరీనా చెప్పటానికి వ్యత్యాసం ఉందని అన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో కరీనా పాత్ర మెయిన్ గా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సైఫ్ తొలుత హీరోయిన్ అమృతా సింగ్ ను 1991లో పెళ్లి. సైఫ్, అమృతాలకు సారా, ఇబ్రహీం సంతానం. 2004లో వీరికి డైవోర్స్ అయ్యాయి. ఆ తర్వాత కరీనాతో రిలేషన్లో ఉన్న సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు.